వానప్రస్థం అంటే ఏమిటి? మనకి ఆశ్రమ ధర్మాలు 4గా చెప్తారు. ఒకటి ఏమిటంటే గృహస్థాశ్రమ ధర్మాల్ని మనం చేస్తూ ఉంటాం. మొట్టమొదటికి బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే బ్రహ్మచారిగా ఉన్నప్పుడు చేసేటువంటి ధర్మాలు. పెళ్లి కాకముందు బ్రహ్మచర్యం అంటే పెళ్లి కాకముందు చేసేటువంటివి. ఆ తర్వాత పెళ్లితో గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తారు. గృహస్థాశ్రమ ధర్మాలు చాలా ఉంటాయి. గృహస్థుకు చాలా బాధ్యతలు ఉంటాయి. తర్వాత పితృరుణాన్ని, తర్వాత మాతృ రుణాన్ని, ఋషి రుణాన్ని, దేవతా రుణాన్ని తీర్చుకోవాలని చెప్పేసి, రుణత్రయం తీర్చుకోవడం కోసం అని చెప్పేసి గృహస్థాశ్రమ ధర్మాన్ని స్వీకరిస్తున్నారు అని చెప్తారు. పిల్లలు కనాలి, వాళ్ళని పెద్దవాళ్ళని చెయ్యాలి, వాళ్ళకి చక్కని బుద్ధి చెప్పాలి, వ్యక్తిత్వం కలవాళ్ళుగా వాళ్ళని పెద్దవాళ్ళని చెయ్యాలి, వాళ్ళకి పెళ్ళిళ్ళు చెయ్యాలి, మనవల్ని ఎత్తుకోవాలి, ముని మనవల్ని ఎత్తుకోవాలి, సమాజానికి చెయ్యాలి. మిగతా ఆశ్రమంలో ఉండేటువంటి వాళ్ళకి అంటే బ్రహ్మచర్యంలో ఉండే వాళ్ళకి, సన్యాసాశ్రమంలో ఉండే వాళ్ళకి, వానప్రస్థంలో ఉండే వాళ్ళకి, ప్రకృతికి, పశుపక్షాదులకి అందరికీ కూడా అందరినీ పోషించవలసినటువంటి ధర్మం గృహస్థు మీద ఉంటుంది. ఆ తర్వాత అన్నీ చేసి అలసి సొలసి మనం చెప్పుకున్నాం కదా, 60 ఏళ్ళు వచ్చేసరికి అలసిపోతారు. ఆ అలసిపోయినప్పుడు ఇక్కడ ఏమిటంటే వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించాలి అని మనకి శాస్త్రం చెప్తోంది. మామూలుగా అయితే మనకి శాస్త్రంలో కనిపించేది మనవడు పుట్టగానే వానప్రస్థానికి వెళ్ళాలిట. వానప్రస్థానికి వెళ్ళటం అంటే పూర్వకాలంలో అయితే మనకి కుంతి లాంటి వాళ్ళందరూ కూడా అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేసుకున్నారు. కానీ ఈ రోజుల్లో అందరికీ అది సాధ్యమైనటువంటి విషయం కాదు కదా. కానీ వానప్రస్థాశ్రమానికి ఉండేటువంటి ధర్మాన్ని స్వీకరించవచ్చు. ఎలాంటి ధర్మాల్ని స్వీకరించాలి? వానప్రస్థం అంటే ఏమిటి? విశ్రమించాలి. ఈ జీవితం నుంచి విశ్రమించాలి. విశ్రమించమంటే మరణించమని ఇక్కడ అర్థం కాదు. ఇంటిలో నుంచి వెళ్ళిపోమని అర్థం కాదు. ఏమిటి అంటే కొంతవరకు మనం అంటుకోకుండా, అంటే ఇంటి విషయాలని పట్టించుకోకుండా ఉండాలిట. పట్టించుకోకుండా ఉండాలి అంటే చిన్నవాళ్ళకి మన అనుభవాలు చెప్పకూడదని కాదు, వాళ్ళకి సహకారం చేయకూడదు అని కాదు. ఇక్కడ ఏమిటంటే అన్నిటికీ నేను చెప్పిందే వేదం, నేను చెప్పినట్టుగానే జరగాలి, నా నుంచే అన్నీ జరగాలి అనేటువంటిది విడనాడి కొన్ని బాధ్యతల్ని వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళు ఏ విధంగా చూస్తున్నారు, ఎప్పుడైనా వాళ్ళు తప్పటడుగు వేసినప్పుడు, అనుభవరాహిత్యంగా ప్రవర్తిస్తున్నప్పుడు వాళ్ళకి కొన్ని హెచ్చరికలు చేయటం, వాళ్ళ అనుభవాన్ని వీళ్ళకి చెప్పడం లాంటివి మాత్రమే చేయాలి. 60 దాటితే ఎప్పుడు మృత్యు వస్తుందో మనకి తెలియదు. మరి వెళ్ళే రోజు మనం ఏం తీసుకెళ్తాము? వెళ్ళడానికి వెళ్ళేప్పుడు మన వెంట వచ్చేటువంటి మూట ఏమిటి? పూర్వజన్మలో దానాలు ధర్మాలు ఏవో పుణ్యకార్యాలు చేసి ఉండటం వలన మానవ జన్మ వచ్చింది. భారతదేశంలో పుట్టాము, మంచి కుటుంబంలో పుట్టాము. అన్ని రకాలుగా మనకి ఎవరికి తల వంచకుండా, చెయ్యి చాచకుండా, అన్నవస్త్రాలకి కరువు లేకుండా, కీర్తి ప్రతిష్టలకి కరువు లేకుండా సంతోషమైనటువంటి జీవితాన్ని, పరుగుల జీవితాన్ని మనం గడిపాం. అయిపోయిందా ఇంతటితో? మరి వచ్చే జన్మకి మనకేముంది? మనం ఏం చెయ్యాలి? ఇవన్నీ మనకి ఎవరు ప్రసాదించారు? కానీ వెళ్ళేప్పుడు మనం ఏం చేయాలి? ఇవన్నీ ప్రసాదించినటువంటి భగవంతుణ్ణి తలుచుకోవాలి కదా. అందుకని ప్రతివాడు కూడా 60 దాటగానే వానప్రస్థాన్ని స్వీకరించాలిట. అడవులకి వెళ్ళక్కర్లేదు, ఇంటి నుంచి వెళ్ళిపోనక్కర్లేదు, ఏదో ఆశ్రమంలో చేరక్కర్లేదు. ఇంట్లో ఉండే మీరు మీ వాళ్ళని గమనిస్తూనే వాటికి కొంత దూరంగా అన్నిట్లల్లో కల్పించుకోకుండా 24 గంటలు భగవన్నామం చేసుకుంటూ ఉండండి. మీకు ఇష్టమైనటువంటి పారాయణలు చేసుకుంటూ ఉండండి. ఏది లేకుండా ఒక నామజపం చేస్తూ ఉండండి. రామకోటి రాస్తూ ఉండండి, శివకోటి రాస్తూ ఉండండి, అమ్మవారి నామాన్ని రాస్తూ ఉండండి. మీకు ఇష్టమైన దైవం, ఇది ఏ వర్గం ఏ మతం అని కూడా కాదు, ప్రతి మతానికి కూడా వాళ్ళకంటూ ఒక దేవుడు ఉన్నాడు. ఆ దైవనామాన్ని చేస్తూ ఉండొచ్చు. అలాని పిల్లలకి సహకారం చేయకూడదని కాదు, పిల్లలకి పని చేయకూడదని కాదు. కానీ అంటే ముట్టనట్టుగా అన్నిట్లల్లో నేనేనంటూ ఇంకా రాలేదే, వీళ్ళకి మనవలకి పిల్లలు పుట్టలేదే, మనవరాళ్ళకి పిల్లలు పుట్టలేదే, ఆస్తిలో ఏమైపోయింది, కంపెనీలో ఏమైపోయింది, 24 గంటలు ఈ తపన చాలించేసి మీరు పూజ చేస్తూ ఉంటే, నామం చేస్తూ ఉంటే ఆ పుణ్యం కూడా వాళ్ళకి మంచి చేస్తుంది. అందుకని తాపత్రయాలు వదులుకొని ఇంకా వాళ్ళ కోసం అనేటువంటి చింతలు మానుకొని ఏమైనా చేస్తే సహకారం చేయటం, మీ అనుభవాన్ని వాళ్ళకి చెప్పడం, అంటే ముట్టనట్టుగా ఉండటం, భగవన్నామం చేసుకుంటూ ఉండటం, 24 గంటలు భగవన్నామం చేసుకుంటూ ఉండడం చేస్తూ ఉండాలి. అలా చేస్తూ ఉంటేట
ఒక మూట మనం వెళ్ళేప్పుడు మన ఆత్మకు తోడుగా వచ్చేటువంటి మూట అది.